1565లో ద బ్యాటిల్ ఆఫ్ టలికోట జరిగింది. డెక్కన్ సుల్తాన్స్కిను విజయనగర ఎంపైర్కిను. అయితే అప్పుడున్న విజయనగర రాజు రామరాయని చంపేసిన తర్వాత ఈ డెక్కన్ సుల్తాన్స్ ధనాన్ని కాజేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని రాశుల బంగారం, వజ్రం, వెండి, అసలు వాళ్ళు కనీ విని ఎరగనంత ధనాన్ని వాళ్ళు చూశారు. అయితే ఈ విజయనగర ఎంపైర్లో అంత ధనం ఎక్కడిది అని అంటే, అసలు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించింది శృంగేరి శారదా పీఠానికి 12వ పీఠాధిపతిగా వహించిన విద్యారణ్య స్వామియే ఈ విజయనగర సింహాసనాన్ని ప్రతిష్ఠించి బుక్కరాయల వారిని రాజుగా పట్టాభిషేకం చేశారనమాట. ఒకసారి రాజ్యంలో ధనం లేకుండా పోతే బుక్కరాయల వారు వెళ్ళి విద్యారణ్యుని శరణు కోరితే విద్యారణ్యులు గొప్ప లక్ష్మీ ఉపాసకులు అనమాట. అయితే వారు ఒక్కసారి తలుచుకుంటే ఆ రాజ్యంలో సువర్ణ వర్షం కురిసింది. అలా సువర్ణ వర్షం కురిసింది కాబట్టి ఆ విజయనగర ఎంపైర్ అంతటి రిచెస్ట్ ఎంపైర్ అయిపోయింది. దానికి అంత వైభవం ఎందుకు వచ్చింది అని అంటే దాన్ని ప్రతిష్ఠించింది శృంగేరి జగద్గురువులు. అందుకే ఇప్పటికీ శృంగేరి జగద్గురుల బిరుదావళి చదివినప్పుడు విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని చదువుతూ ఉంటాం. అందుకే